ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మా పిల్లలు ఇద్దరిది యాన్యువల్ డే ఉందన్నమాట. సో ఉదయాన్నే లేచి పూజ అయితే కంప్లీట్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే పిల్లలు ఇద్దరిది ఒకే స్లాట్లో కంప్లీట్ అయిపోయిందనమాట డ్యాన్స్. కానీ ఈ ఇయర్ మాత్రం డిఫరెంట్ స్లాట్స్ అనమాట. మా చిన్నోడిదేమో మార్నింగ్ స్లాట్, అలాగే మా కృతిక్దేమో సెకండ్ స్లాట్ అనమాట. అందుకోసం మేము ఈవినింగ్ వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకోసమని నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ రోజు అయితే మా చిన్నగారిది యాన్యువల్ డే కదా. ఏం డాన్స్ చేస్తున్నావు? సర్ప్రైజ్ చెప్పవా? ఎప్పటి నుంచి నేను ఎంత ట్రై చేసినా కూడా మా చిన్నగాడు అయితే అస్సలు చెప్తలేడు. అక్కడ డ్యాన్స్ వేసేటప్పుడే అక్కడే చూపిస్తాడంట నాకు. ఇంతకేం సర్ప్రైజో, నేను సర్ప్రైజ్ అవుతానో వాడు సర్ప్రైజ్ అవుతాడో చూడాలి. బాగా చేస్తావు మరి. వెళ్దామా పద మరి. చిన్నిగాడు ప్యాకింగ్ చేసుకొని మంచిగా కూర్చున్నాడు. ఏమైంది నాన్ని? ఇప్పుడైతే మేము యాన్యువల్ డేకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చెప్పు ఫ్రెండ్స్. మార్నింగ్ 8:30 వరకు ఆడిటోరియంలో ఉండాలని చెప్పారు. కానీ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉండే మార్నింగ్ అయినా కూడా ఇంకా కొంచెం లేట్గానే వెళ్ళాము. మా చిన్నోడు మాత్రం ఈ డే కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్గా వాడు అనుకున్న డే అయితే వచ్చింది. మా చిన్నోడి హడావిడి అయితే మామూలుగా లేదనమాట. ఎక్కడ టైం అయిపోతుందో, ఎక్కడ వాడి డ్యాన్స్ అయిపోతుందో అని మమ్మల్ని అయితే ఆగమాగం పట్టించి ఫైనల్గా అనుకున్న టైంకి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేలా చేశాడు. బ్రేక్ఫాస్ట్లోకి అయితే మా చిన్నోడికి ఇష్టమైన బ్రోక్లీ పాస్తా అయితే చేశాను. ఇంట్లో తినమంటే టైం అవుతుందని తినకుండా ఇక్కడికి వచ్చి ఇంకా ఆకలిస్తుందని ఫస్ట్ అయితే తిన్నాడు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలందరూ మా చిన్నగాడి క్లాస్మేట్స్. ప్రోగ్రామ్ అయితే మార్నింగ్ 9 o'clock అయితే స్టార్ట్ చేశారు. For making great strides in international competitive examinations and clinching success with competitive exams. The Narayana family is committed to bringing out the best in every student. ఇక్కడ టాపర్స్ కి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రవీణ మ్యామ్ అలాగే అరుణ మ్యామ్ అయితే మా చిన్నోడు క్లాస్ టీచర్స్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పిల్లల పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది. అన్ని పర్ఫార్మెన్స్ వీడియోస్ అయితే నేను తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ చాలా కష్టంగా ఉండే వీడియో తీయడానికి. అందుకోసమని ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. చేసిన ప్రతి ఒక్కరు అయితే వీడియోస్ అయితే పెట్టాను. ఇక్కడ అందరు పిల్లల డాన్స్లు అయితే నేను పాటలు అయితే పెట్టలేకపోతున్నాను యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. మా పిల్లలు ఇద్దరు చేసిన డాన్స్ పాటలు అయితే నేను అలానే పెట్టానమాట. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఈ వీడియోస్ చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక మెమొరీ లాగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే అలాగే పెట్టాను. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మా కృతాంశ్ డాన్స్ అయితే వచ్చేసింది. मोहब्बत करनी है, हमने मोहब्बत की है, इस दिल के अलावा किसी से भी ना हमने इजाजत ली है. बात करते हैं हजारों, है तजुर्बा हमें यारों. बात करते हैं हजारों, है तजुर्बा हमें यारों. ऐसी है बांध लूं मुझ पे वो झूमे जो पठान मेरी जान, महफिल ही लुट जाए. दे दे जो जुबान मेरी जान, उस पे मर मिट जाए. झूमे जो पठान मेरी जान, महफिल ही लुट जाए. दे दे जो जुबान मेरी जान, उस पे मर मिट जाए. ಜಾತ್ರೆ ದಿವಸ ಕೋಣ ಕಡಿಯೋ ಟೈಮಿನಲ್ಲಿ ಬೆಂಡು ಭತ್ತ ಸೇಲ್ ಆಗೋಯ್ತು. ರಾತ್ರಿ ಹೊತ್ತು ಲೇಟ್ ಆಗೋಯ್ತು. ಬೀದಿ ದೀಪ ಆಫ್ ಆಗೋಯ್ತು. ಮಾರಮ್ಮಂಗೂ ಬೋರ್ ಆಗೋಯ್ತು. ನೋಡುವರ್ಗೂ ನೋಡಿ ಒಬ್ಳು ತಾಯಿ ಮಗುವ ಹೆತ್ತೆ
చిన్నోడి డ్యాన్స్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఒక 15 days నుంచి నాకైతే రోజు ఆశ పెడుతున్నాడు అనమాట, నేను ఏ డ్యాన్సో తెలుసా, ఏ డ్యాన్సో అని. అస్సలు చెప్పకుండా ఈ రోజు అయితే మొత్తం చూపించాడు. అసలు నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యా మా చిన్నోడి డ్యాన్స్ చూసి. ఎంట్రన్స్లో అందరికి ఇవ్వడానికని మిస్టరీలు అయితే పెట్టారు. మా చిన్నోడు మాత్రం వచ్చినోళ్ళవి రానోళ్ళవి అన్నీ వాడే తీసుకొని వచ్చాడు. మా చిన్నోడికి ఇష్టమైన 2 పీటీ సార్స్ అనమాట. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కానీ పీటీ సార్ అని పిలిచి మరీ హాయ్ బాయ్ చెప్పేసి వస్తాడు. మా కృతిక్ వాళ్ళదైతే సెకండ్ స్లాట్ అనమాట, 1:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మేమైతే లంచ్ చేసి మళ్ళీ వచ్చాము. వీళ్ళందరూ మా కృతిక్ వాళ్ళ ఫ్రెండ్స్. సెకండ్ స్లాట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళ పాటలే అనమాట. 10 అవతారాలు ఉంటాయి కదా, అన్ని అవతారాల డ్యాన్స్లు అయితే చూడబోతున్నాము. ఈ వరాహ అవతారం డ్యాన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఫైనలీ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా మా కృతిక్ డ్యాన్స్ అయితే నెక్స్ట్ వస్తుంది. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం
కృతిక్ పర్ఫార్మెన్స్ అయిపోయేసరికి ఈవినింగ్ 4:30 అయితే అయింది. ఇంకా డ్రెస్ మార్చుకొని ఇంటికి వెళ్దాం అనుకునేసరికి అక్కడైతే సహస్ర అయితే కనిపించింది. తనదైతే 3rd స్లాట్. ఇంతకీ మా కృతిక్ వేసిన డ్యాన్స్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.